హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే మీతో శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అండి. ఈ వాషింగ్ మిషన్ ఎలాగ వాడాలనేది మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు అందరి ఇంట్లో ఉన్నాయి, కానీ నేనైతే కొన్ని తర్వాత మేమైతే మొన్నే తీసుకున్నామండి ఫుల్లీ ఆటోమేటిక్. మా దగ్గర సెమీ ఆటోమేటిక్ ఉండేది. ఇప్పుడైతే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే మేము తీసుకున్నామండి. ఇది ఎలా వాడాలి ఏటనేది నేనైతే ఎన్ని వీడియోలు చూసి నేను నేర్చుకున్నాను. అలాగే మాకు వాషింగ్ మిషన్ తెచ్చిన తర్వాత మనకి మిషన్ అరేంజ్ చేస్తారు కదా, అక్కడ మిషన్ పెట్టే వాళ్ళు వచ్చి నాకు ఏ విధంగా చెప్పారో మీతోని ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని నేనైతే మీతో షేర్ చేస్తున్నానండి. ఇదైతే శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అండి. ఇదైతే ఏంటంటే టాప్ లోడ్ అండి. ఇది ఫ్రంట్ లోడ్ కాదు, టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇదైతే 7 kgs అండి. ఇదైతే ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనము ఇందులోనైతే లిక్విడ్ కానీ లేదంటే పౌడర్ కానీ వేసుకోవాలండి. ఇందులోనైతే ఏం వేసుకోవాలంటే కంఫర్ట్ వేసుకోవచ్చు, లేదా మనము నీళ్ళమందు వేసుకుంటాం కదా బట్టలు షైనింగ్ రావడానికి, అదైనా వేసుకోవచ్చండి. ఇంకా ఇదైతే టాప్ లోడ్ కదా, పైన లోపలంతా ఇలా ఉంటుందండి. స్టీల్ బాడీతో వచ్చింది ఈ మిషన్ అయితే. మనమైతే ఒక 5 జతలు 6 జతల వరకు పడుతున్నాయండి బట్టలు అయితే. నాకైతే తెలియక నేను చాలా వీడియోస్ అయితే చూశానండి, అందుకోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఏంటంటే ఇప్పుడు మనం బట్టలు వేస్తాం కదా, అందులో ఏమైనా ధూళి అది ఉంటే ఇందులోకి వెళ్తుందండి. మనం తర్వాత తీసి క్లీన్ చేసుకోవడమే. ఇక్కడ లోపలైతే ఇలా ఇస్తారు. ఇదైతే మనము ఏదైనా ధూళి ఉంటే మనం తీసి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి. మన బట్టల్లో ఏమాత్రం ఇలా చిన్న చిన్న పోగులు అనేది వస్తుంది కదా, అదైతే మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడమేనండి మళ్ళీను. ఇంకా ఇప్పుడైతే ఈ వాషింగ్ మిషన్ ఎలా వాడాలనేది షేర్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వీడియో కావాలంటే ఈ డ్రమ్ ఎలా క్లీన్ చేయాలనేది కూడా వీడియో షేర్ చేస్తాను. ఇంకా మా ఇంటికి వచ్చిన అతను మాకు ఎలా యూస్ చేయాలనేది షార్ట్ వీడియో కింద కూడా పెడతానండి. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి. నేనైతే మొన్నటి వరకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషనే వాడామండి. సడన్గా పోవడంతో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే మేము తీసుకున్నాము. నేను ఎంత ఇబ్బంది పడ్డానో నేర్చుకోవడానికి అని చెప్పేసి మీతో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ట్యాప్ కనెక్షన్ అండి. ట్యాప్ కనెక్షన్ ఎలాగంటే అతను ఒక పైప్ లాంటి తెచ్చి ఇలా పెట్టేశారండి. మిషన్కిను ఒక ట్యాప్ ఉంటే చాలు, ఆ ట్యాప్కి ఇలా పెట్టేశారు. ఇక్కడైతే మనము ఇలాగా ప్లగ్ అనేది పెట్టేసుకొని ఉంచేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇవేంటంటే కింద మిషన్ ఉంటుంది కదండి, మిషన్ కింద మనము ఇలాంటివి కొనుక్కుంటే ఏంటంటే మిషన్ వైబ్రేట్ అవ్వకుండా ఉంటుందండి. అంటే డ్రై చేస్తుంది కదా బట్టల్ని, అలాంటప్పుడు డ్రై చేసినప్పుడు ఏంటంటే ఇవి ఉంటే మనకి సౌండ్ అనేది అస్సలు వినబడటం లేదండి. మాకైతే చాలామంది ఏంటంటే సౌండ్ వస్తుంది మిషన్ డ్రై అయ్యేటప్పుడు లాస్ట్లో సౌండ్ వస్తుంది అని అన్నారు, కానీ మేము ఇవి పెట్టిన తర్వాత మాకు సౌండ్ అయితే రాలేదండి. మేము మిషన్తో పాటు అవి కూడా మేమైతే బుక్ చేసామండి. ఇంకా ఇక్కడ చూసారు కదా టాప్ లోడ్ కదా, ఈ మిషన్లోనైతే మనం కనీసం ఒక 10 జతలు బట్టలే, 10 జతలు కాదండి 5 జతలు బట్టలు 10 బట్టలు వేసుకుంటే సరిపోద్దండి. ఇంకా మనం మిషన్ తిరుగుతునేటప్పుడు మనం పైకి క్యాప్ అనేది పైకి తీయడానికి అవ్వదండి, తీయకూడదు. ఇంకా మిషన్ టైమింగ్స్ అయితే ఆడిచ్చినవే, మిషన్తో పాటు ఇచ్చినవే తప్ప మనం వేరే టైం పెట్టుకోవడానికి అయితే అవ్వదు. ఇంకా ఇందాక చెప్పాను కదా, ఇందులోనైతే లిక్విడ్ వేసుకుంటే లిక్విడ్, లేదంటే సర్ఫ్ వేసుకుంటే సర్ఫ్ వేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ మేమైతే లిక్విడ్ అయితే మేము ప్యాకెట్సే తెచ్చుకుంటామండి. పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకున్నామంటే అందులోని ప్యాకెట్ పెద్దది ఉంటుంది, అందులో లిక్విడ్ తక్కువ ఉంటుందని ఇలా ప్యాకెట్లు అనేది తెచ్చుకుంటాం. మాకైతే ఇక్కడ ఒక ప్యాకెట్ వేస్తే ఒక ట్రిప్ బట్టలకైతే సరిపోతుంది. ఇంకా పక్క దాంట్లోనైతే కంఫర్ట్ కానీ లేదా నీళ్ళమందు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తాను చెప్పాను కదండి, నేను చాలా వరకు చాలా వీడియోలు అయితే చూశాను. చాలామంది వైబ్రేట్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పారు. అయితే మేము మరి ఆ కిందన మనము
ఇందాక చూపించాను కదా, అవి పెట్టడం వల్ల మరి వైబ్రేట్ అవ్వలేదో ఏమో కానీ మాకు మిషన్ అయితే వైబ్రేటింగ్ ఏటి లేదండి. చక్కగా బట్టలు అయితే నీట్గా వచ్చేస్తున్నాయి. ఇంకా ఇందులో చాలామంది చెప్పింది ఏంటంటే రైస్ వాటర్ వేసుకున్న బట్టలు తెల్లగా వస్తాయని. కాకపోతే మా బట్టలు అయితే నీట్గానే వస్తున్నాయండి. ఇంకా ఇక్కడ మనం మిషన్ ఎలా ఆన్ చేయాలంటే పై బటన్ ఉంది కదా, ఇప్పుడు చూపించిన పై బటన్ నొక్కి మనకి ఇగోండి ఇక్కడ నార్మల్, క్విక్ వాష్, అలాగే బెడ్షీట్ వేసుకోవడానికి, అలాగే మనము దుప్పట్లు ఇవన్నీ వేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి కదా. మనకి ఏ నెంబర్ కావాలంటే ఫస్ట్ది మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది నార్మల్ అండి, తర్వాత నెక్స్ట్ సెకండ్ క్విక్ వాష్, మూడోది ఏమొచ్చి ఇక్కడ డెలికేట్స్, అలాగే బెడ్డింగ్. ఇవి ఇక్కడ ఏ పేర్లు ఉంటే అవి నెంబర్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ అంటే నెంబర్ 1 నొక్కాలండి. ఇగోండి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, పై నెంబర్స్. ఆ నెంబర్స్ కింద నార్మల్ అంటే 80 మినిట్స్ ఇస్తాడు. తర్వాత ఇక్కడ మేమైతే క్విక్ వాష్లో పెట్టుకుంటున్నాం. క్విక్ వాష్లో పెట్టుకుంటే 43 ఇలాగ వస్తే 45 వస్తుందండి. ఇంకా ఇక్కడ మనం క్యాప్ అయితే ఇంకా ఇక్కడ పైన క్యాప్ అయితే ఓపెన్ చేయకూడదండి, చేస్తే వాటర్ అనేది రాదు. మనం ఏంటంటే మిషన్ ఆన్ చేసినప్పుడు మనకి ట్యాప్ ఆన్లోనే ఉండాలి, అలాగే స్విచ్ ఆన్లో కూడా ఉండాలండి. మిషన్ ఆన్ చేసేటప్పుడు మనం మిషన్ స్విచ్ ఆన్ చేయగానే ఏమవుద్దంటే ఫస్ట్ ఒకసారి రౌండ్గా తిరుగుతుందండి, బట్టలంతా ఒక లెవెల్గా చేసుకుంటుంది. తర్వాత వాటర్ లెవెల్స్ అయితే ఆ మిషనే తీసుకుంటుందండి. నెక్స్ట్ వాటర్ లెవెల్స్ చూసారు కదా ఇలా పడుతూ ఉంటుంది. ఇంకా మనము ఆ మిషన్ దగ్గరికి అయితే ఇక్కడైతే ఆ మిషన్ దగ్గరికి అయితే మనం వెళ్ళాల్సిన పని లేదండి. ఇంకా ఇలాగ వేసేసి మేమైతే క్విక్ వాష్లో పెట్టాము. క్విక్ వాష్ అంటే చాలా వేరంగా అయిపోతుందండి. మళ్ళీ మనం వెళ్ళి బట్టలు అనేది తీసి ఆరబెట్టేసుకోవడమేనండి. ఇంకా ఏమైనా చేయాలా ఏంటో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే ఇది కొత్త కదా, అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నేనైతే మ్యాక్సిమం యూస్ఫుల్ అయిన వీడియోలే మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు తెలియనివి మీకు ఈ వీడియో రూపంలోని నేనేటైతే నేర్చుకున్నానో అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. పూజలైనా ఏవైనా సరే మీతో షేర్ చేస్తున్నానండి. అక్కడ వ్లాగ్స్ ఛానల్ అని పెట్టాను కదా, ఏదైనా సరే నాకు ఎలా వచ్చు అనేది, నేను ఎలా నేర్చుకున్నాను అనేది 10 మందికి ఉపయోగపడుతుంది కదా అని అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కటి నాకు తెలిసిన వీడియోలన్నీ మీతో షేర్ చేస్తానండి. అలాగని పూజలంటే పూజలే కాదు, ప్రతి ఒక్క వీడియో నాకు తెలియంది నేను తెలుసుకొని నేర్చుకునేది అంతా మీతో షేర్ చేస్తానండి. ఇంకా ఇక్కడ 6కి వచ్చింది కదా, అప్పుడైతే మనకి సౌండ్ అనేది వస్తుంది. 0కి వచ్చి ఆగిపోతుందండి. మనం వెంటనే బట్టలు అనేది ఆరబెట్టేసుకోవడమే. నేనైతే ఈ వీడియో ఎప్పటి నుంచో షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. మేము తీసుకొని ఒక నెల అవుతుందండి. అందుకు నేను ఇదంతా చూసి నేను నేర్చుకొని మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ డ్రై అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ డ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక డ్రై అనేది కూడా చేసుకోవచ్చు. మేము వెంటనే కవర్ అనేది కూడా తీసేసుకున్నామండి. మిషన్తో పాటే కవర్ అనేది కూడా తీసుకున్నాము. ఎందుకంటే బాత్రూమ్ దగ్గర ఉంటుంది కదా, తడిసి మిషన్ అనేది పాడైపోతుంది కదా అని కవర్ అనేది కూడా తీసుకున్నాము. ఇక్కడ చూసారు కదా డ్రై ఎలా చేస్తుందో. మనకు కావాలంటే ఓన్లీ డ్రై కూడా చేసుకోవచ్చండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.